అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. అశ్యూరెడ్డి ప్రెజెంట్ అశ్యూరెడ్డి మీద వస్తూ ఉన్న మెయిన్‌గా ఆ ఆడియో లీకులు గాని, అండ్ ఆ పంచాయతీకి సంబంధించి 10 కోట్లు తీసుకునింది. అండ్ ప్రెజెంట్ పెద్ద దుమారమైనదే రేగుతుంది. మరి దీనికి సంబంధించి అయితే మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఫిల్మ్ క్రిటిక్ అయిన భరద్వాజ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. సార్ అశ్యూరెడ్డి. సో స్టార్టింగ్ అమ్మాయి గురించి మాట్లాడే ముందే ఒకటి చెప్పేస్తాను సార్. ఏంటంటే బయట వినిపిస్తున్నది. ఆర్‌జీవీ లాంటి వాడినే కాలు నాకిచ్చేసుకుంది. ఇతనెంత ధర్మేంద్ర ఎంత అని చెప్పేసి అంటున్నారు. మరి మీరేమంటారు? అంటే ఈ ఇటీవల కాలంలో హనీ ట్రాపింగ్ అనేది మనం వింటున్నాం. ఇది కూడా అలా ఒక హనీ ట్రాప్ కేసు కిందే మొదటి రోజు బయటకొచ్చింది. బయటకొచ్చినప్పుడు పెళ్లి పేరుతో ఒక ఎన్ఆర్ఐని మోసం చేసి 9,35,00,000 హస్తగతం చేసుకున్నటువంటి అశ్యూరెడ్డి అనేది మొదటి రోజు వార్త. అయితే ఆ సందర్భంగా కొన్ని సందేహాలు వచ్చాయి. ఏదో ఈ మధ్య జరిగిన వ్యవహారమేమో అని అనుకున్నారు అందరూ. కానీ దీనికి పునాది ఉంది. 2018 నుంచి నడుస్తున్న కథ ఇది. 2018 అనేది మనకు తెలుస్తున్నది. ఇంక అంతకంటే ముందు నుంచి ఉందేమో తెలీదు. ఈ అమ్మాయి ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి రావడానికంటే ముందు జీవితం ఒకటి ఉంది. తను ఐటీ ప్రొఫెషనల్గానో ఏదో చేసింది. యూఎస్ కానీ అక్కడ ఆ టైంలో పరిచయమైన వ్యక్తి ఇతను, ఈ ధర్మేంద్ర. అప్పటికి ఇతను మ్యారీడ్. ఓకే. ఇతనికి పెళ్ళయింది. ఆ అమ్మాయితో డివోర్స్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇది 2021 నాటి అప్డేట్. దీన్ని ఎవరు చెప్పారు? ఈ అమ్మాయి తండ్రి గారు చెప్పారు. ఆయన ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో వైజాగ్ నుంచి హుటాహుటిన హైదరాబాద్ వచ్చేసి కూతురికి అండగా నిలబడే ప్రయత్నం చేశాడు. వెంకటకృష్ణారెడ్డి ఆయన పేరు. ఆయన తనకి తెలిసిన విషయాలని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాడు. 2021లో ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టారో సత్యనారాయణ అని ఆయన, ఈ సత్యనారాయణ గారు ధర్మేంద్ర గారి తండ్రి గారు. ఆయన ఫైల్ చేశాడు కేసు. ఆయన ఫైల్ చేశారు. అయితే ఆయనే నన్ను అప్రోచ్ అయ్యారు. ఎప్పుడు 2021లో మీ అమ్మాయిని మేము మా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాము అని. అప్పుడు ఈయన ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయి ప్రస్తుతం డివోర్స్ కేసు నడుస్తోంది, ఇంకా క్లియర్ కాలేదు అని తెలిసి అబ్జెక్ట్ చేశాను నేను అప్పుడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, మళ్ళీ ఇప్పుడు సీన్లోకి వచ్చారు అని అంతవరకు ఆయన చెప్పాడు. ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుంది హైదరాబాద్లో, ఆయన వైజాగ్లో ఉంటున్నాడు. మదర్ ఈ అమ్మాయితో ఉంటుంది. ఈ మదర్ ఈవిడితో ఉండటం వలన ఇప్పుడు ఇదంతా ఆయనకు తెలిసే అవకాశం లేదు. ఆయనకు తెలియకుండానే ఇదంతా జరిగింది ఇక్కడ అనేది ఎస్టాబ్లిష్ అవుతోంది. ఇప్పుడు నిన్న బయటకు వచ్చినటువంటి ఆడియో, ఆ ఆడియో బయటకు వచ్చే వరకు దీనిలో ఏదో కొంత డౌట్ ఉంది. అసలు అలా ఎలా ఇస్తారు? ప్రాపర్టీ ఏదో ఇచ్చారనేది ఒకటి. ఆ ప్రాపర్టీ ఏదో విల్లా ఇచ్చారు, ఒక 5 కిలోల వరకు బంగారం ఇచ్చారు, ఇలా మార్కెట్లో సర్క్యులేషన్లో ఉన్నాయి వార్తలు. ఏవి నిజాలు ఏవి అబద్ధాలు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్తే తప్ప కుదిరే వ్యవహారం కాదు. నిజానికి ఆయన వైజాగ్ నుంచి వచ్చినప్పుడు స్ట్రైట్ అవే మీడియాతో మాట్లాడేస్తాను నేను, నా కూతురు అని చెప్పాడు. కానీ రాలేదు. రాకపోవడానికి రీజన్ ఏంటంటే పోలీసు వారు అలా మీడియాకి ఎక్కద్దు, ముందు విచారణలో పాల్గొన్న తర్వాత మీరు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు అని. ఆ అభ్యంతరం వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కోర్టులో కూడా ప్రొసీడ్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు వీళ్ళు. ఈ గొడవ జరుగుతూ ఉండగా మనకి ఈ వచ్చినటువంటి ఆడియోలో మే నెలలో నీకు 1.5 కోటి ఇస్తాను, మిగిలినవి నేను ఇవ్వను అని అనటం లేదు, ఇస్తాను. కానీ ఎలా ఇస్తానంటే నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు ఇస్తాను అని చెప్పారు. ఆ సెటిల్మెంట్ ఎప్పుడు అవుతుందో ఆవిడ లైఫ్లో అనేది ఆవిడకే తెలియాలి. అది ఇంకెవరికి తెలిసే అవకాశం లేదు. సంథింగ్ ఏదో జరిగింది అంటే ఈ హనీ ట్రాప్ అనే డౌట్ క్రియేట్ అయింది ఇక్కడ. ఈ 1.5 కోటి ఇస్తాను, మిగిలింది నేను జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇస్తాను, ఇవ్వను అని నేను అనటం లేదు, ఇస్తాను అనే చెప్తున్నాను అంటే డెఫినెట్గా ఈ అమ్మాయి డబ్బులు తీసుకున్నానని అడ్మిట్ చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి ఒక టీవీ యాక్ట్రెస్, ఒక ఆవిడ ప్రవీణ అనుకుంటారు, ఆవిడ విట్నెస్గా ఉన్నారు.
ఆవిడ సమక్షంలో ఆవిడకి ఇతను కాల్ చేసిన తర్వాత ఈ అమ్మాయి అతనికి చేసిన కాల్ రికార్డ్ అయింది. Yeah. రికార్డ్ అవుతూ నువ్వు ఆవిడకి కాల్ చేసావని చెప్పారు, ఆవిడ ఇప్పుడే ఫోన్ చేశారు, నేను మే నెలలో నీకు క్లియర్ చేస్తాను 1.5. సో నువ్వు అలా అది తీసుకుని హ్యాపీగా ఉండు, మిగిలింది నెమ్మదిగా లేటర్ ఆన్ చూసుకుంటాను, ఎందుకు టెన్షన్ పడి అనవసరంగా నా జీవితాన్ని రోడ్డు మీద పడేసి నువ్వు రిస్క్లోకి పెడతావు అన్న ధోరణిలో ఆవిడ మాట్లాడి ఉండొచ్చు. కానీ అక్కడ వరకే బయటకు వచ్చింది మనకి అవైలబుల్ కంటెంట్ అదే. నువ్వు ఇప్పుడు నన్ను రోడ్డు మీద పడేస్తే నీకు రావాల్సిన డబ్బులు కూడా రావు, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. కక్ష సాధించగలవు కానీ డబ్బులు సాధించలేవు. కక్ష ద్వారా డబ్బులు రావు, కానీ మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తే డబ్బులే ప్రధానం, కక్ష కాదు. అందుకని నిన్ను కంట్రోల్లోకి తెచ్చుకుని ఆవేశపడకుండా కూల్గా ఉండు, డబ్బులు నెమ్మదిగా తీసుకో. మనకి పాత సామెత ఉంది, ముళ్ళకంప మీద చీర ఆరేస్తే నెమ్మదిగా తీసుకోవాలి, లేకపోతే చీర చిరుగును అని. అదే సిద్ధాంతం ఆయనకు చెప్పినట్టుగా కనిపిస్తోంది. కానీ అందులో అంటే చివరిన మాట్లాడిన మాట అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ కదా. ఒకవేళ నువ్వు అది గనక ఒప్పుకోకపోతే హెరాస్మెంట్ కేసు అనేది కూడా నేను మీ మీద ఫైల్ చేస్తాను అని చెప్పేసి, అంటే దీన్ని ఎలా చూడాలి? అంటే ఆల్రెడీ వాళ్ళు అప్రోచ్ అయిపోయారు పోలీసులు. ఇప్పుడు ఈవిడ నన్ను హెరాస్ చేశారు అని అంటే కంటెస్ట్ చేస్తానని చెప్తోంది ఆవిడ. మీరు కేసులు పెట్టారండి, నేను ఆ అసలు ఏమీ జరగలేదు మా మధ్య అంటాను. అన్న తర్వాత ఏం జరుగుతుంది? కోర్టుకు వెళ్తుంది విషయం. పోలీస్ స్టేషన్లో సెటిల్ అవ్వాల్సింది కోర్టుకు వెళ్తుంది. కోర్టుకు వెళ్ళాక ఎంఐ కంటెస్ట్ చేస్తుంది ఒక లాయర్ని పెట్టుకుని. కంటెస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? వాయిదాలు పడుతూ ఉంటాయి, అది ఎంతకాలమైనా లాగొచ్చు. సో అది బెటర్ కదా. ఆ బెటర్ ఆప్షన్కి పెడతాను నేనని బెదిరించిందా అనేది నా డౌట్. ఇందులో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో తను బదనాం కాకుండా ఒకవేళ ప్రాపర్టీ గోల్డ్ రూపంలో ఆయన పేమెంట్ డబ్బులు ఉండుంటాయి, అయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా చూపిస్తున్నాడు ఆయన. దాదాపు 6 కోట్ల వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఆయన దగ్గర అని అంటున్నారు. ఒకవేళ ఆ డబ్బులు పెట్టే ఈ బంగారాలు ఇవన్నీ కొన్నారేమో తెలియదు. ఒకవేళ అదే నిజమైతే ఇవన్నీ క్లోజ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే కేసు అయిపోతుంది. కానీ అలా వదులుకోవడానికి సిద్ధపడతారా? కష్టమే కదా. కాబట్టి కంటెస్ట్ చేద్దామని ఎవరైనా సలహా చెప్పి ఉండొచ్చు కదా. ఎందుకు సరెండర్ అవ్వాలి? ఒక ప్రపోజల్ పెట్టండి, నెమ్మదిగా డబ్బులు ఇస్తాం, టెన్షన్ పడద్దు. టెన్షన్ పడితే ఏమీ రావు, కూల్గా ఉంటే ఏదో ఒకటి వస్తుంది. రావటం ప్రధానం. ఆలోచించుకో, చిన్నపిల్లాడిలాగా బిహేవ్ చేయకు, మొండికి వెయ్యకు. ఈ పద్ధతిలోనే ఉంది, ఆ కౌన్సిలింగ్ మెథడ్లోనే ఉంది ఆ ఫోన్ కాల్. సో ఒక రకంగా అతను ట్రాప్ అయ్యాడు, నష్టపోయాడు అనే లెవెల్కి ప్రస్తుతం సీన్ అయితే డెవలప్ అయింది. కనుక ఇప్పుడు పోలీసు వారు తమ దగ్గరికి చేరిన వివరాల ప్రకారం వాళ్ళకి ఏదో చెప్పుంటారు కదా, కొంత సమాచారం. తండ్రి, కూతురు, అలాగే తల్లిగారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈవిడ సిస్టర్ కూడా ఒక 50 lakhs వీళ్ళ సిస్టర్ అకౌంట్కి అతని అకౌంట్ నుంచి ఒక 50 లక్షలు వచ్చినట్టుగా కూడా ఓ ట్రాన్సాక్షన్ ఉంది అక్కడ. అది ఈవిడికి ఇవ్వటం కోసం ఎక్సెస్ అయిపోయి అటు తోసారా, తద్వారా ఆవిడ దగ్గర నుంచి ఈవిడికి ట్రాన్స్ఫర్ అయిందా అనేది తెలియదు. కానీ ఆవిడ కూడా వచ్చారు రాడార్లోకి, వీళ్ళ సిస్టర్ కూడా. ఆవిడ ఒరిజినల్ పేరుతో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్లు జరిగినట్టుగా, అశ్విని అనే పేరుతో ఉన్నటువంటి అకౌంట్కి ట్రాన్స్ఫర్లు జరిగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మొత్తం ఆన్ పేపర్ వాళ్ళు సబ్మిట్ చేశారు. సో ఇప్పుడు కేసు క్లియర్గానే ఉంది. ఈ ఆడియో కాల్తో వాళ్ళు ఏదైతే ఎంఐ మీద ఎలిగేషన్ పెట్టారో ఆ ఎలిగేషన్ని ఈ ఆడియో ద్వారా అక్నాలెడ్జ్ చేసింది ఆవిడ. సో అక్నాలెడ్జ్మెంట్ కూడా వచ్చేసింది మార్కెట్లోకి. ఇప్పుడు ఆవిడ ఏమిటి పరిస్థితి అనేది తేల్చాలి. ఈ వివాదంలో ప్రవీణ గారు మరియు వేణుస్వామి గారు పెద్ద మనుషులు అంటే ప్రవీణ గారు పెద్ద మనిషి, ఆవిడ దీనిలో సెటిల్మెంట్ కూర్చుంటారా లేదా అనేది ఆవిడ చెప్పాలి. ఈవిడ ఆఫర్ అతనికి ఇచ్చారు, నువ్వు సెటిల్ చేసుకోవాలనుకుంటే వీళ్ళ సమక్షంలో మాట్లాడుకుందాం అంటే వీళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఇంకొక 2 పేర్లు కూడా వినిపిస్తున్నాయి మార్కెట్లో.
హేమ గారు కూడా ఇదేదో కొంత సెటిల్ చేసే ప్రయత్నం చేశారు ఇంతకు ముందు అని. ఈ వివాదం కొత్తగా మొదలైంది కాదు ఇది. ఇప్పుడు ఆ సత్యనారాయణ గారు చెప్తున్న ప్రకారం మేము చాలాసార్లు అడిగాం వాళ్ళని డబ్బులు వెనక్కి ఇవ్వమని. ఎలాగూ పెళ్ళి నడవటం లేదు కాబట్టి, పెళ్ళికి సంబంధించిన ఏ విధమైన ముందడుగు పడటం లేదు కాబట్టి డబ్బులు ఇచ్చేయండి వెనక్కి అన్నాం మేము. ఓకే. అది కూడా పట్టించుకోవట్లేదు, అందుకని మేము పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది అన్నాడు ఆయన. అయితే ఆయన బిజినెస్ ట్రాక్, ఆయన గతంలో చేసినటువంటి వ్యవహారాలు చాలా దుర్మార్గమైనవి అనే పద్ధతిలో ఆయన గత చరిత్ర తవ్వే ప్రయత్నం కూడా చేశారు. ఎవరిది? సత్యనారాయణ గారు తండ్రి గారు అయినటువంటి వెంకటకృష్ణారెడ్డి గారు, ఎంఐ తండ్రి గారు ఆ ప్రయత్నం చేసి ఆ డీటెయిల్స్ కూడా మార్కెట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదేసేసుకోవడానికి సిద్ధపడిపోయారు. ఓకే. సిద్ధపడిపోయారు కాబట్టి ఇది కోర్టుకు వెళ్ళే కేసులానే అనుకుంటున్నాను నేను. వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడే మూడ్లో ఉన్నట్టుగా ఎక్కడా లేదు. ఇప్పుడు స్టేషన్లోనైనా అదే ప్రపోజల్ పెడుతుంది ఆవిడ. నేను ఇవ్వాలి ఇవ్వను అని అనటం లేదు, నన్ను హెరాస్ చేయకండి, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేను లైఫ్లో సెటిల్ కాలేదు. ఆయన డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే, ఆ డబ్బులు రకరకాలుగా ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ నేను రీకూప్ చేయాలంటే నేను కష్టపడి సంపాదించాలి. సంపాదించాలంటే టైం పడుతుంది, టైం ఇవ్వండి, డబ్బులు తీసుకోండి. ఓకే. ప్రెజర్ చేస్తే నేను ఇంకొక వైపు వెళ్ళాల్సి వస్తుంది. అంటే జీవితానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించకండి నాకు అంటే ఆగుతారు కదా. అలాంటిది ఏదైనా స్కీమ్ ఉందా? లేదు, కోర్టుకు వెళ్దాం, కంటెస్ట్ చేద్దాం. ఓకే. ఇది ఓపెన్ ఆఫర్. మీరు కోర్టుకు వెళ్ళండి, వాళ్ళ ఆధారాలు వాళ్ళని కోర్టులో పెట్టమనండి, మా ఆధారాలు మేము పెడతాం. లెట్ us ఫైట్ దిస్ కేస్ ఇన్ కోర్ట్ అన్నారు అనుకోండి. ఏంటి పరిస్థితి? ఏముంటుంది ఇప్పట్లో? ఉండదు. 5 ఏళ్ల తర్వాత కోర్టు నుంచి ఓ జడ్జిమెంట్ వస్తుంది. ఈ వివాదంలో వారు నేరం చేశారని రుజువైంది, అది ఎలా పేమెంట్ చేస్తారో చెప్పమని. ఈ ఇంట్రెస్ట్ పోయినట్టే కదా. ఇప్పుడు ఈ సత్యనారాయణ అనేటువంటి ధర్మేంద్ర తండ్రి గారి గొడవ అదే. అసలు పోయి వడ్డీ పోయి అన్నట్టుగా తయారైంది పరిస్థితి అంటున్నాడు ఆయన. ఎందుకు వీళ్ళ మధ్య అంటే ప్రేమ ఏమైనా నడిచిందా? వీళ్ళు గతంలో ఐటీ ఫీల్డ్లో ఉండగా ఈవిడ ప్రేమ వల్లనే ఆ భార్యకి విడాకులు ఇవ్వడం జరిగిందా? ఎలా మొదలైంది ఈ ప్రయాణం, ఎలా ఎండ్ అవుతోంది? ఎండ్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళిద్దరూ సయోధ్యలు అలాంటివి కుదిరే వ్యవహారం కాదు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా చెప్తున్న విషయం ఏంటంటే, ఇది ఎప్పుడైతే కుదరలేదో అంటే 24 నాటికే ఇది ఒక కొలిక్కి వచ్చేసింది, గొడవల్లోకి వచ్చేసారు వీళ్ళు. అప్పటి నుంచి ఈ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అని కూడా చెప్తున్నారు. అతను ఇంకా మార్కెట్లోకి రాలేదు, తొందరలో రావచ్చు. కనుక ఇది చాలా జటిలంగా ఉంది చూడటానికి. అంటే తను వాడుతున్నటువంటి కార్లు, వాటి తాలూకా ఇమేజెస్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అంటే అంత లగ్జూరియస్ కార్లలో తిరుగుతున్నది ఆవిడ కష్టాల్లో ఉందంటే ఎలా నమ్ముతాము? అంటే ఈ డబ్బులన్నీ అలా వాడేస్తుందా? వాడేస్తున్నప్పుడు తను రీపే చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా అని సోషల్ మీడియాలో జనాలు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు జడ్జిమెంట్లు పాస్ చేసేస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రపంచం ఎలా ఉంది అంటే, మీరు ఏదైనా చేయండి, డబ్బులు సంపాదించండి అంతే. ఇప్పుడు తప్పుదో పట్టించేది ఇలాంటి వాటేం లేదు సార్. అంటే పేదరికం అనేది శాపం కాదు, మీ చేతకానితనం అని చెప్తున్నారు మోటివేటర్స్. పేదరికం శాపం కాదు, మీ చేతకానితనం. పేదగా పుట్టడం తప్పు కాదు, పేదగా మరణించటం మీ చేతకానితనం. ఇలాంటి సిద్ధాంతాలన్నీ మార్కెట్లో ఉన్నాయి. రెండోది, కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో మనం బతుకుతున్నాం. ఇది రోజుకొక కొత్త వస్తువుని తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి దాన్ని నిత్యావసర వస్తువుగా మీ మనసు చేత అంగీకరింపజేస్తుంది. మీ మెదడు ఒక 2 కోట్ల కారుని నిత్యావసర వస్తువుగా అనుకుంటుంది. నిత్యావసర వస్తువు అంటే మన ఉద్దేశంలో బియ్యము ఇలాంటివి. కానీ 2 కోట్ల కారు కూడా నిత్యావసర వస్తువుగాను, 5 లక్షల ఫోను నిత్యావసర వస్తువుగాను మార్చేస్తుంది మార్కెట్ ఎకానమీ. ఆ జాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదో సాధారణ బతుకుతున్నట్టుగానే ఇవి కూడా మన దగ్గర ఉండటం మంచిది
అని అనుకున్న సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలకి తెగబడుతున్నారు. Yeah. ఇది పెద్ద తప్పని అనుకోవడం లేదు. ఏదో ఒకటి బతకాలి కదా, ఈ రోజు గడిచినా చాలు అనే మూడ్లో వెళ్ళిపోతుంది ప్రపంచం. అందుకని ఈ ట్రాప్స్ వేయటము, ట్రాపుల్లో పట్టడం, అతనికి ఒక స్కీమ్ ఉంటుంది. అతని స్కీమ్ ఏమిటనేది ఇంకా రోడ్డు మీదకి రాలా. ఈఎంఐ స్కీమ్ మాత్రమే మార్కెట్కి ఓపెన్ అయింది. అంటే ఇదేదో క్రైమ్ అని నేను అంటలేదు, దీనికి సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. ఈ కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో ఇలాంటి నేరాలు జరగటం అనేది చాలా కామన్గా మారిపోయింది. రెండోది బ్యాంకులు, ఈఎంఐలు, రకరకాల గందరగోళాలు వచ్చేసి ప్రెజర్ అయిపోయింది జీవితం. ఈ ప్రెజర్లోకి వచ్చేసిన తర్వాత దీని నుంచి రిలాక్సేషన్కి ఎవడో ఒకడికి ట్రాప్ వేసి ముందు ఈ గోల్ వదిలించేసి తర్వాత వాడి గోల్ తర్వాత చూసుకుందాం అనే దిశగా కూడా జీవితాలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించట్లేదు. ఎంఐ ట్రాప్ చేసింది ఇవన్నీ ఈ సమాజంలో ఇవన్నీ సహజంగా జరిగే వ్యవహారాలుగానే నేను భావిస్తున్నాను. దీన్ని అద్భుతమైన కథ కూడా చేయవచ్చు. దీన్ని ఒక సినిమా స్టోరీ ఇప్పుడు ఆ సినిమా తీస్తారా, మన స్టోరీనే, మన కథనే సినిమా తీద్దాం. ఒక 50 కోట్లు కనీసం వచ్చే లెవెల్లో దాన్ని ఆర్గనైజ్ చేద్దాం. ఆ వచ్చిన ప్రాఫిట్లో నువ్వు షేర్ తీసుకో అని చెప్పొచ్చు ఆవిడ ప్రపోజల్ ధర్మేంద్రకి. కేసు పెట్టింది సత్యనారాయణ గారు కాబట్టి ఆయన ఒప్పించేసి నైస్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.